బాబు అచ్చు నా పోలికే కదా ప్రసాద్. అవును భువన, మగపిల్లవాడికి తల్లి పోలికలు వస్తే అదృష్టవంతుడు అంటారు. వీడు చాలా గొప్పవాడు అవుతాడు. సుమిత్రక్కకి ఎవరు పుట్టారు ప్రసాద్? ఆడపిల్ల మగపిల్లాడా? ఎవరైతేనే పుట్టగానే చనిపోయారు. సుమిత్ర చాలా దురదృష్టవంతురా. అక్కకి సరిగ్గా పిల్లల్ని కండం కూడా చేత కావట్లేదు కదా ప్రసాద్. ఎంతో నష్టజాతకురాలైతేనే పురుట్లోనే బిడ్డని చంపుకుంటుంది. పురుట్లోనే దీపు నా దగ్గర నుంచి తీసుకెళ్ళి భువన పక్కన పడుకోబెట్టారమ్మా మీ మావయ్య. చనిపోయిన భువన కొడుకుని తీసుకొచ్చి నా కొడుకని అందరిని నమ్మించారు. దీపు నా కొడుకేనమ్మా, నా కన్న కొడుకు. పుట్టగానే నాకు దూరమైన దీపం తలుచుకుని ఎంతగానో ఏడ్చాను. కన్న కొడుకు కళ్ళ ముందున్నా వాడిని ఎత్తుకుని ముద్దాడలేని దుస్థితి. భువన దీపం నాకిచ్చేది కాదు, అసలు నా దగ్గరికి రానిచ్చేది కాదు. ఎన్నో రోజులు కుమిలిపోయాను. చివరికి దీపు నా కొడుగ్గా పెరగపోయినా ఆయన కొడుగ్గా పెరుగుతున్నాడని సంబరపడిపోయాను. మావయ్య గారి కోసం, చిన్నత్తయ్య కోసం మీరు ఎంత పెద్ద త్యాగం చేశారు అత్తయ్య. మావయ్య గారు చిన్నత్తయ్యకి దీపాన్నిచ్చి ఆవిడకి అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ మీ కన్న కొడుకుని మీకు దూరం చేసి మీకు చాలా అన్యాయం చేశారు అత్తయ్య. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఇంత పెద్ద త్యాగం చేసినా కూడా మావయ్య గారు మిమ్మల్ని ఎందుకు ఒక పని మనిషిలా చూస్తున్నారు? అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని ఆయనకి నా మీద కోపం. ఇంకా నేను ఈ ఇంట్లో ఉన్నానంటే నేను చేసిన త్యాగమే కారణమై ఉంటుంది. ఆయన్ని విడిచి ఉండలేను. అందుకే పని మనిషిలా చూసిన ఆయన కోసం ఉంటున్నాను. మీరు చాలా గ్రేట్ అత్తయ్య. ఇంత పెద్ద రహస్యాన్ని ఎన్ని రోజులు మీ గుండెల్లో ఎలా దాచుకున్నారు అత్తయ్య? ఈ విషయం ఎప్పుడు ఎవరి దగ్గర బయట పెట్టద్దని ఆయన నా దగ్గర మాట తీసుకున్నారమ్మా. అందుకే ఎప్పుడు నా బాధను బయట పెట్టలేదు. అంటే దీపు మీ కన్న కొడుకు అన్న విషయం మీకు మావయ్య గారికి తప్ప వేరే ఎవ్వరికీ తెలీదా? తెలీదమ్మా, మా ఇద్దరికి మాత్రమే తెలుసు. 3 ఏళ్ళు ముందు పుట్టిన ఆఖరికి హర్షకు కూడా తెలీదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారి నీకే చెప్తున్నాను. దివ్య, నువ్వు నాకు మాట ఇవ్వాలమ్మా. ఏంటత్తయ్య? దీపు నా కన్న కొడుకన్న విషయం ఎవరితో చెప్పకూడదు. నాలాగే నువ్వు కూడా ఈ రహస్యాన్ని నీ గుండెల్లోనే దాచుకోవాలి. నేను ఈ రహస్యాన్ని నీతో చెప్పినట్టు మీ మావయ్య గారికి తెలిస్తే ఆయన నన్ను అసహించుకుంటారు. అది నేను భరించలేను. ఆయన నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదమ్మా,
కానీ ద్వేషిస్తే అది నాకు చావుతో సమానం. లేదత్తయ్య, నేనెవ్వరికీ చెప్పను. కాకపోతే అప్పుడప్పుడు దీపు మీ మీద నోరు చేసుకుంటాడు. అది మీరు ఎలా తట్టుకుంటున్నారు? పసిపిల్లలు ఆడుకుంటూ మన గుండెలపై కాళ్లతో తంతారు. అప్పుడు మనకు కలిగేది సంతోషమే కదమ్మా. దీపు కడుపులో ఉన్నప్పుడు తిన్నగా ఉండేవాడు కాదు. వాడి చిన్న చిన్న చేతులు చిట్టిపొట్టి కాళ్లతో గిరిగిరా తిరుగుతూ ఉండేవాడు. ఆ స్పర్శ నాకింకా గుర్తుందమ్మా. ఇప్పుడు వాడి మాటలు వింటుంటే అప్పుడు వాడు కడుపులో చేసిన చేష్టలే గుర్తొస్తుంటాయి. పిల్లల్ని తల్లి కంటే గొప్పగా ఎవ్వరూ ప్రేమించరని మీరు మరోసారి చెప్పారత్తయ్య. అందుకేనమ్మా దీపు గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను. దీపుకి పెళ్లి జరగకూడదు. వాడి జీవితంలోకి నీలాంటి మంచి అమ్మాయి రావాలి. తప్పకుండా అత్తయ్య. అసలు రేపు నిశ్చితార్థం జరిగినప్పుడు కదా ఈ పెళ్లి జరిగేది. ఎంగేజ్మెంట్ ఆపేస్తాను, పెళ్లి కూడా ఆగిపోతుంది. నువ్వు ఇంటికొచ్చినప్పటి నుంచి నాకెంతో సహాయం చేస్తున్నావు. ఈ ఒక్క సాయం కూడా చేయమ్మా. దీపు నిజంగా మీ కన్న కొడుకు కాకపోయినా నేను దీపుని కాపాడేదాన్ని అత్తయ్య. దీపు నా మరిది, నా తమ్ముడితో సమానం. అలాంటి వాడు ప్రమాదంలో పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాడికి జైలు శిక్ష పడకుండా కాపాడా. ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో కూడా వాడికి జీవితకాలం శిక్ష పడకుండా నువ్వే ఆపాలమ్మా. మీరేం వరి అవ్వకండి అత్తయ్య. దీపుని కాపాడే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిట్రా ఎంతసేపు డెకరేషను? కానివ్వండి. అమ్మగారు రెడీగా ఉన్నారా? భువనా, భువనా. వస్తున్నాను ప్రసాద్. అంతా రెడీయా? వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుందాం పద. హారతి తీసుకోండమ్మా. స్వామి, ఈ పెళ్లి జరగకూడదు. ఎలాగైనా ఆగిపోవాలి. నా దీపుని నువ్వే కాపాడాలి. అమ్మ దివ్య, ఈ కుంకుమ తీసుకెళ్ళి దీపికి మంచి జరగాలని బొట్టు పెట్టమ్మా. వాడికి దివ్య గారు బొట్టు పెట్టడం ఏంటమ్మా? ఈయనకి దీపు తన సొంత తమ్ముడని తెలియదు కదా, ఎలాగోలా మేనేజ్ చేయాలి. అంటే ఈరోజు దీపు నిశ్చితార్థం కదండి, అందుకే దీపుకి మంచి జరగాలని అత్తయ్య గారు అంటున్నారు. అవునరా హర్ష, వదినంటే కన్న తల్లితో సమానం అంటారు కదా. దివ్య చేత బొట్టు పెట్టిస్తే దీపుకి మంచి జరుగుతుందని అలా చెప్పాను. నువ్వేమో వాడికి మంచి జరగాలని కోరుకుంటున్నావు. వాడు, పిన్ని, నాన్న ఈ పెళ్లి ఎలాగైనా జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దివ్య గారు బొట్టు పెట్టినంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోతుందా? అయినా వాడికి దేవుళ్ళంటే నమ్మకం లేదమ్మా. అత్తయ్య గారికి నమ్మకం ఉంది కదండి. ఈ పెళ్లి ఆగిపోవాలని అత్తయ్య గారు బలంగా కోరుకుంటున్నారు. బొట్టు పెడితే ఆ కోరిక కూడా నెరవేరచ్చు కదా. అలా అయితే నువ్వే వెళ్ళి బొట్టు పెట్టమ్మా. అవునత్తయ్య, దీపుకి మీరు బొట్టు పెట్టి దీవించడమే మంచిది. వెళ్ళండి. అలాగేనమ్మా. వెళ్ళమ్మా.
రండి బావగారు. అలాగే రామ్మా. రండి. బాబు దీపు, ఏంటి? ఈ కుంకుమ పెట్టుకోనన్నా, ఎందుకు? నీకు మంచి జరుగుతుంది. నాన్ సెన్స్. కుంకుమ పెట్టుకుంటే మంచి ఎలా జరుగుతుంది? గుళ్ళో పంతులు గారు పూజ చేసిచ్చిన కుంకుమ దీపు, ఇది పెట్టుకుంటే నీకు ఎలాంటి చెడు జరగదు. ఈరోజు నా ఎంగేజ్మెంట్, అంతకన్నా మంచి ఇంకేం జరుగుతుంది? అది జరగకూడదని ఈ కుంకుమ పెట్టుకోమంటున్నాను. చెప్పేది విను దీపు. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు, బయటికెళ్ళు. ఏంట్రా కన్నతల్లిని చెప్తుంటే పడిచవను పెడుతున్నావేంటి? మంచి జరుగుతుందంటే వినవేంటి? కుంకుమ పెట్టుకుంటే ఏమవుతుంది? అక్క, అసలు బుద్ధుందా మీకు అత్తయ్య? ఏంటి నాకు బుద్ధి లేదంటున్నావా? మిమ్మల్ని కాదత్తయ్య, నేను మా అత్తయ్యని అంటున్నాను. మీరు దీపు వద్దంటున్నా వెంట పడుతున్నారు కదా అని అలా అన్నాను. మీరు కూడా ఏంటత్తయ్య, ఏ ఆటంకం జరగకుండా దీపు పెళ్లి జరగాలంటే ఈ కుంకుమ పెట్టుకోవాలని ఆ స్వామీజీ చెప్పారే అనుకోండి. పెద్దమ్మకి థ్యాంక్స్ చెప్పు దీపు. థ్యాంక్స్. కిందకు పద, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. రా. చాలా థ్యాంక్స్ అమ్మా. నా చేతులతో నా కన్న కొడుక్కి బొట్టు పెట్టుకునేలా చేశావు. ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోవాలత్తయ్య. దానికోసం నేను ఏదైనా చేస్తాను. రండి వెళ్దాం.
నమస్కారం అండి. నమస్తే బాబు. నమస్కారం బాబు. నమస్కారం బాబు. కూర్చో దీపు. అయ్యా, ముహూర్త సమయం మించిపోకముందే నేను లగ్నపత్రిక చదువుతాను. మీరు తాంబూలాలు, పిల్లలు ఉంగరాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది. ఏమండి, ఇక స్టార్ట్ చేయండి. దాంతే ఉంది, అలాగే చేద్దాం. నాన్న ఒక నిమిషం. పేరయ్య గారు బాగా తొందరపడుతున్నట్టున్నారు. శుభస్య శీఘ్రం అన్నారు కదా బాబు. మంచి విషయాలు వెంటనే జరిగిపోవాలి. వాటికన్నా ముందు జరగాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి. ఏంటి హర్ష బాబు అవి? అదే అత్తయ్య, మన దీపుకి ఆడపెళ్లి వారిస్తామన్నా 1 కోటి రూపాయల కట్నం మరియు 100 తులాల బంగారం గురించి అడగండి. ఇప్పుడు ఆ విషయం అవసరమా? లేదు బావగారు, మీ పెద్ద కోడలు కొడుకు కరెక్ట్గానే అడిగారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళమే, మాట తప్పేవాళ్ళం కాదు. 100 తులాల బంగారాన్ని తీసుకునే వచ్చాం. ఎన్ని నగలో పెళ్లి తర్వాత అన్నీ నేనే తీసుకుంటాను. బాగా చూసుకోండి వదిన గారు. ఈ నగలన్నీ మీరు పెట్టుకున్న తర్వాతే మీ కోడలు పెట్టుకుంటుంది. బావగారు, ఆ మిగిలిన 1 కోటి రూపాయలు కట్నం పెళ్లి టైంలో ఇస్తాం. దివ్య గారు, అవి గిల్టు నగల్లో ఉన్నాయి కదా? నాకు ఏదో డౌట్గా ఉందండి. వాళ్ళని అడిగితే పోలా? ఏడుకొండలు అంకుల్, అవి నిజంగానే గోల్డ్ నగలా? అదేమిటి హర్ష, అలా అన్నావేంటి? అంటే ఇవి గిల్టు నగలని డౌట్ అనిపిస్తోంది మావయ్య. ఏం మాట్లాడుతున్నావు దివ్య? గిల్టు నగలు పెట్టాల్సిన కర్మ వీళ్ళకేంటి? అమ్మా, అసలు మీకు ఎలా కనిపిస్తున్నాం మేము? అంటే అంత కత్తిలేని వాళ్ళ కనిపిస్తున్నావా? కోప్పడకండి బాబాయ్. ఈ నగలు ఏ షాప్లో కొన్నారు? సేట్ చమన్లాల్ నగల షాప్లో కొన్నాం. అమ్మా, మీకంత అనుమానంగా ఉంటే ఎంగేజ్మెంట్ అయ్యాక ఎంక్వైరీ చేసుకోండి. మాకెలాంటి అనుమానం లేదు పేరయ్య. మరెందుకమ్మా మాటలు? ఈ పెళ్లిని చెడగొట్టాలని కాకపోతే? మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు అంకుల్. మరి ఇంకే, శుభస్య శీఘ్రం. తాంబూలాలు మార్చుకోవడానికి టైం ఉంది కాబట్టి నేను ఈలోపు పెళ్లి ముహూర్తం పెట్టేస్తాను. ఏమండి, వెంటనే మీరు ఏదో ఒక మార్వడి షాపుకి వెళ్ళి ఇది గోల్డో రోల్డ్ గోల్డో కనుక్కోండి. మీరు వచ్చే వరకు నేను ఏదో ఒకలా మేనేజ్ చేస్తాను. సరే అండి, మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు అంకుల్. మరి ఇంకే, శుభస్య శీఘ్రం. తాంబూలాలు మార్చుకోవడానికి టైం ఉంది కాబట్టి నేను ఈలోపు పెళ్లి ముహూర్తం పెట్టేస్తాను. ఏమండి, వెంటనే మీరు ఏదో ఒక మార్వడి షాపుకి వెళ్ళి ఇది గోల్డో రోల్డ్ గోల్డో కనుక్కోండి. మీరు వచ్చే వరకు నేను ఏదో ఒకలా మేనేజ్ చేస్తాను. సరే అండి.
హలో హలో నాన్న, సిగ్నల్ లేనట్టుంది, కొంచెం బయట దాకా వెళ్ళొస్తాను. సిగ్నల్ లేనట్టుంది, బయటకు వచ్చి మాట్లాడతాను.